హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేఘనా ఫుడ్స్ అండ్ షార్ట్లో చెప్పాను కదా చికెన్ పికిల్ అని. చూసేయండి ఫుల్ వీడియో. ముందుగా నేను బోన్లెస్ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టాను. ఒక 1 అవర్ అలా పెడితే ముక్క అనేది జ్యూసీగా ఉంటుందన్నమాట. తర్వాత డైరెక్ట్గా పెనం పెట్టేసి పీసెస్ అనేది నేను బాయిల్ చేస్తున్నాను. అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు. తర్వాత అందులోనే ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. అలా గోల్డెన్ బ్రౌన్గా వచ్చిన తర్వాత పీసులు అనేవి తీసి పక్కకు పెట్టేసి ఆ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర పొడి లేదు, జీలకర్ర వేసాను. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. పీస్ చూసారా ఎలా ఉందో? లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. అల్లం పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ని అందులో వేసుకొని కడాయిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ధనియాల పొడి చిన్న స్పూను, గరం మసాలా 2 స్పూన్స్ అన్నమాట. అంతే, ఇంకా సింపుల్. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు కారం తగినట్టుగా 2 స్పూన్లు వేసాను. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పసుపు ఉప్పు కలిపి మ్యారినేట్ చేసాం కదా ఫస్ట్, మళ్ళీ ఎక్కువైపోతుందన్నమాట. అలా కలపెట్టుకున్న తర్వాత అంతా కలిసిన తర్వాత చల్లగా అయిన తర్వాత నిమ్మరసం ఒక చిన్న ముక్క, అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. నాకైతే నిమ్మకాయలో సగం ముక్క సరిపోయింది. చల్లబడిన తర్వాత ఆ నిమ్మరసం అనేది వేసాను. తర్వాత లాస్ట్లో పికిల్లో మనం రైస్ అనేది టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఏ పికిల్ అయినా సరే రైస్తో టేస్ట్ చేయాల్సిందే కదా లాస్ట్కి. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.